హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టెడ్ ఫ్లేవర్స్. సో ఇవాళ మనం వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. మీ దగ్గర పాస్తా లేకపోతే డోంట్ వరీ, మ్యాగీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అరౌండ్ 500 గ్రామ్స్ ఆఫ్ పాస్తా యూస్ చేస్తున్నాను ఫ్యూస్లీ. మీరు ఏ పాస్తానో యూస్ చేసుకోవచ్చు, మ్యాక్రో కానీ పెన్నే కానీ ఏదన్నా సరే. సో ఫస్ట్గా మనం బాయిల్ చేసుకోవడానికి అరౌండ్ 3.5 లీటర్ వాటర్ యూస్ చేసుకుంటున్నాం 500 గ్రామ్స్కి. అంటే వీళ్ళు సజెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే 5 లీటర్స్, బట్ 3.5 సరిపోతుంది. సో నెక్స్ట్ దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నా, మీరు నార్మల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. అండ్ దాని తర్వాత బటర్ బేసికలీ అది కొంచెం లిక్విడ్, కొంచెం రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత యాడ్ చేసుకుంటే బెటర్, బట్ నేను తొందరలో సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడే వాడేసాను. దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో వన్స్ వాటర్ బాయిల్ అవుతూ ఉండగా మనం పాస్తా యాడ్ చేసుకుంటాం. బేసికలీ మీరు 1 కప్ ఆఫ్ పాస్తాకి 1.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలంటే మన ప్యాకెట్లో 65 గ్రామ్స్ వస్తుంది జనరల్గా సింగిల్ ప్యాకెట్ అయితే. సో దాని ప్రకారం 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని అరౌండ్ మనం ఒక 9 మినిట్స్ కుక్ చేసుకుంటాం. 9 మినిట్స్ ఎందుకంటే పర్టికులర్గా సో ఇది ఇలా కుక్ అవుతుండగా మనం నెక్స్ట్ ఒక ప్యాన్లో వెజిటేబుల్స్ వేయించుకోవాలన్నమాట. సో ఆ ప్యాన్లో నేను ఎక్కువ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ వాడుతున్నాను, అరౌండ్ 1 టేబుల్ స్పూన్. సో దాని తగ్గట్టు మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను అరౌండ్ ఒక మీడియం సైజ్ అండ్ ఒక చిన్న సైజ్ క్యారెట్ యూస్ చేస్తున్నాను. అండ్ అవి కొంచెం వేగిన తర్వాత లైట్గా జస్ట్ ఫర్ 30 సెకండ్స్ వేగిన తర్వాత నేను వెల్లుల్లి వేసుకుంటా. సో వెల్లుల్లి కూడా నేను అరౌండ్ ఒక 4 to 5 యూస్ చేశాను, మరీ అంత గార్లిక్ టేస్ట్ వచ్చినా బాగోదు. సో దానికోసం నేను ఎక్కువ గార్లిక్ యూస్ చేయట్లేదు. అవి కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టొమాటోస్ వేసుకుందాం. సో టొమాటోస్ పాటు ఆనియన్స్ కూడా వేసుకుంటా, బట్ ఆనియన్స్ నేను మర్చిపోయాను, మధ్యలో యాడ్ చేస్తా. సో మీరు స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ వాడుతున్నాను, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. సో అన్నీ ఆల్మోస్ట్ ఒక 1 మీడియం సైజ్ క్యాప్సికమ్ వాడుతున్నా. సో ప్రాబ్లం లేదు, మీ దగ్గర అన్ని రకాలు లేకపోతే ఉన్న ఒక క్యాప్సికమ్ అన్న వాడుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు, మీరేం కంగారు పడద్దు, అన్ని కలర్స్ లేవు నా దగ్గర అని. ఓకే, సో ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే మరీ ఫుల్గా కుక్ అవ్వకూడదు, ఇది ఒక హాఫ్ వే కుక్ అయితే చాలు. సో దట్ లేటర్ ఆన్ సాస్లో కుక్ అవుతాయి కాబట్టి మనకు హాఫ్ వే మాత్రమే కుక్ అవ్వాలి. జనరల్గా ఏంటి అంటే ద కలర్ఫుల్ ఫుడ్లో ఎక్కువ కలర్స్ ఉంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అండ్ ఎక్కువ హెల్తీ అంటారు. సో దానికోసం నేను కలర్ఫుల్గా చేస్తున్నా. దాంతోపాటు స్వీట్ కార్న్, ఇక్కడ హాఫ్ స్వీట్ కార్న్ సరిపోద్ది, అది బాయిల్ చేసుకొని నేను దాంట్లో వేసుకుంటున్నా. స్వీట్ కార్న్ ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి నేను చివరిలో వేసుకుంటున్నా, జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకొని వదిలేస్తా. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ బాయిల్ అవుతున్న పాస్తా మీద మూత పెట్టుకుందాం, సో దట్ ఎక్కువ స్టీమ్ అండ్ గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది. సో ఇప్పుడు నేను చూపించినట్టు ఇంత మెత్తగా వస్తే చాలు, మరీ మెత్తగా వచ్చినా మనం కుక్ చేసుకోలేం, అలా అని చెప్పి మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో ఇలా రెడీ అయిపోయిన పాస్తాని మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, అండ్ చివరిగా దించే ముందుగా మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపోయేంత. ముందు చూస్తే పాస్తాలో ఉంది, దీంట్లో ఉంది, అండ్ సాస్లో కూడా వేస్తాం కాబట్టి మరీ ఎక్కువ సాల్ట్ కూడా వేసుకోవద్దు, చూసుకొని వేసుకోవాలన్నమాట మనం. అండ్ బై ద వే ఇక్కడ సాస్లో నేను చాలా స్టెప్స్ మర్చిపోయాను. సో బేసికలీ ఏంటి అంటే నేను ఇక్కడ అరౌండ్ 1.5 లీటర్ ఆఫ్ బాయిల్ చేసుకున్న పాల్లో నేను సాస్ చేసుకుంటున్నా. అందుకంటే ముందు గిన్నెలో నేను బటర్ వేసుకొని అరౌండ్ 1 టేబుల్ స్పూన్ అండ్ 3.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ అండ్ మైదా వేసుకొని, కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా వేసుకొని దాని తర్వాత నేను పాలు వేసుకున్నా. సో ఆ పాలు కూడా కొంచెం దగ్గరకు వస్తున్నాయి అనగా అందులో మీరు చూసినట్టుగా చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్ వేసుకున్నా. ఇవన్నీ కూడా మసాలా మీకు స్పైసీనెస్కి సరిపోయేంత వేసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం కొంచెం ఆల్మోస్ట్
దగ్గరకు వచ్చేసింది అనగా సాస్ని మీరు ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. అండ్ నెక్స్ట్గా పాస్తా. సో పాస్తా వేసుకొని నీట్గా కలిపెట్టుకో. ఇక్కడ సాస్ నాకు కొంచెం తక్కువైంది. నేను తర్వాత కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా. బట్ మీరు థిక్గా కావాలి అనుకుంటే దాంట్లో చీజ్ యాడ్ చేసుకుంటే మీకు థిక్నెస్ వస్తుంది మోస్ట్లీ. సో అంతే అండి, మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఓకే, బాయ్. అండ్ వెళ్ళిపోయే ముందుగా సారీ చెప్పడం మర్చిపోయాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఉంది కదా, సో దానికి సంబంధించిన మీల్స్ అవన్నీ నేను కుక్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఫాలో కూడా అవుదాం అనుకున్నాను. సో తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ విజిట్ చేయండి. సో దట్ నేను రోజు ఏమేమి తింటున్నా ఏమేమి చేస్తున్నానో దాంట్లో కనిపిస్తాయి మీకు. ఓకే, అండ్ ఫైనల్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. చెప్పినట్టుగా మీరు రెసిపీస్ అన్నీ చూడొచ్చు.